నమస్కారం. ముఖ్యమంత్రి గారు ఈరోజు మహబూబ్నగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా గర్హనీయమైనటువంటివి, బాధాకరమైనటువంటివి, ఒక రకంగా సిగ్గుపడాల్సినటువంటివి. ఆయన తెలుగుదేశం పార్టీతో టీఆర్ఎస్ను పోలుస్తూ, బీఆర్ఎస్ను పోలుస్తూ అది లేకుండా పోయింది, ఇది కూడా లేకుండా పోతున్నటువంటి కోణంలో అది లేకుండా పోవడానికేమో ఎవరో కుట్రలు చేసి లేకుండా చేసినారని చెప్తాడు. అది అవగాహన రాహిత్యం అనాలన్నా, తెలంగాణ స్పృహ లేనితనము, అవగాహన రాహిత్యమో అపరిపక్వత అనాలన్నా అర్థం కావట్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి తెలుగుదేశం అనేటువంటి పార్టీ అంతర్ధానం కావడానికి, అంతరించిపోవడానికి విదరవే అంటారు ఆంగ్లంలో దాన్ని. చారిత్రక కారణాలు ఉన్నాయి. ఆ కారణం, ప్రధాన కారణం తెలంగాణ అభిలాషను గౌరవించకపోగా తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డందుకే చంద్రబాబు నాయుడు గారి పార్టీని, అప్పటిదాకా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు సైతం బయటికి వచ్చి తెలంగాణ వ్యాపితంగా, అలాంటి వాళ్ళం కూడా గతంలో తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళమే, తెలంగాణ అభిలాషలకు అనుగుణంగా ఎప్పుడైతే లేదో, ఇది మేము మాదనుకున్నటువంటి పార్టీ, మా ప్రాంతం గురించి వీళ్లకు పట్టింపు లేదు, మా ప్రాంతానికి వ్యతిరేకులు వీళ్ళు అనేది అర్థమైనాకనే తెలంగాణ సమాజం నుంచి ఆ పార్టీకి పాత్ర పోషించే అవకాశం లేకుండా దాన్ని పరిమితం చేసినారు ఆంధ్రప్రదేశ్కి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి. అది చరిత్ర అందరికీ తెలిసిందే. తెలుగుదేశం అనేటువంటి పార్టీ పుట్టుకనే కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పుట్టిందని ప్రకటించుకున్నటువంటి పార్టీ అది ఆనాడు. అదేవిధంగా కాంగ్రెస్ రాజకీయ చరిత్ర మీద కానీ, కాంగ్రెస్ పాలన మీద కానీ, సుదీర్ఘ పాలన మీద కానీ, ఎమర్జెన్సీ లాంటి అరాచకాల మీద కానీ, ఇతరేతర అరాచకాల మీద కానీ, ఇతరేతర కుంభకోణాల మీద కానీ దేశవ్యాప్తంగా అతి ఎక్కువగా మాట్లాడింది ఆనాడు టీడీపీ. చివరికి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వాన్ని కూల్చడంలో బొఫోర్స్ లాంటి ఆయుధాన్ని వీపీ సింగ్ గారు పిలిచినప్పుడు ఆనాటి నేషనల్ ఫ్రంట్కు నాయకుడిగా ఉన్నది ఆనాడు ఎన్టీ రామారావు గారు 1989లో. ఈ నేపథ్యంలో ఎందుకు చెప్తున్నానంటే, తెలుగుదేశం అనేటువంటి పార్టీ పుట్టుకనే, దాని ఆరిజిన్లోనే కాంగ్రెస్ వ్యతిరేకత ప్రాతిపదికగా పుట్టినటువంటి పార్టీ అది. అది నేను చెప్పేది కాదు, ఆ పార్టీ పెట్టినాడు ఎన్టీ రామారావు ప్రకటించినటువంటి. జీవితకాలం ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలందరూ మాట్లాడినటువంటి. తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీతో కాంగ్రెస్తో రాజీపడి ఉండవచ్చు, అది వేరు విషయం. కానీ ఆ పార్టీ ప్రస్థానం అంతా కూడా కాంగ్రెస్కు వ్యతిరేకం. అది అవలంబించిన విధానాల మూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ప్రత్యేకించి తెలంగాణ అంశంలో ఆ పార్టీ అవలంబించిన విధానం వల్లనే వాళ్ళు అంతర్ధానమైనరు. దాన్ని చంద్రబాబు నాయుడు గారే అంగీకరించినారు, ఆంధ్రప్రదేశ్కు పరిమితమైనారు. తెలంగాణ ఇచ్చి మాకు అన్యాయం చేసిందని చెప్పి ఆంధ్ర ప్రజలు భావించబట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014లో జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపేయలేదు. అక్కడ కాంగ్రెస్కి ఒక్కటంటే ఒక్కటి ఎమ్మెల్యేని కూడా గెలిపేయాలి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 100కి 100 నామరూపాలు లేకుండా పోవడానికి కారణమైనటువంటిది ఆనాటి పరిస్థితులు, ప్లస్ అది లబ్ధి జరిగింది తెలుగుదేశం పార్టీకి. మరి ఆ పార్టీ అలా తెలంగాణలో లేదని బాధపడిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా. కాంగ్రెస్ పార్టీ కానీ, వాళ్ళ శ్రేణులు కానీ, వాళ్ళ నాయకత్వం కానీ ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ మూల సిద్ధాంతానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ, సైద్ధాంతికంగా కొట్లాడిన పార్టీ, జాతీయ స్థాయిలో ఒకసారి ప్రతిపక్ష పార్టీగా పాత్ర పోషించినటువంటిది. 1924 డిసెంబర్లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అఖిల భారత స్థాయిలో ఆనాడు ప్రతిపక్ష పార్టీ టీడీపీ, మాధవరెడ్డి గారు, ఆదిలాబాద్ జిల్లా మాధవరెడ్డి గారు ప్రతిపక్ష నేత అన్నాడు. ఇది చరిత్ర. మరి అటువంటి తెలుగుదేశం పార్టీ ఇలా తెలంగాణలో లేకుండా పోవడానికి కొంతమంది కుట్రలు పన్ని ఆ పార్టీని లేకుండా చేసిందని చెప్పి చాలా బాధపడిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో కాంగ్రెస్ను కసి మీద ఓడించింది ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ఇచ్చిందని. అంటే ఇక్కడ తెలంగాణ ఏర్పడడం కానీ, తెలంగాణ ఒక రాష్ట్రంగా మనుగడ సాగించి ముందుకు పోవడం కానీ ఈ రోజు కూడా జీర్ణం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే 100కి 100 రేవంత్ రెడ్డి గారు. ఇది ఆయన మాటల్లో ప్రతి క్షణం వ్యక్తమవుతా ఉన్నది. ఇలా పాలమూరు పర్యటన సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలలో ప్రధానమైనటువంటి వ్యాఖ్య ఇది.
దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణ వాదులు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక బీఆర్ఎస్లో ఉండే వాళ్ళే కాదు, ఈ పౌర సమాజాన్ని పేరు పెట్టుకొని స్వయం ప్రకటిత మేధావులు ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా మాట్లాడాలి దీని మీద, మరి వాళ్ళు కూడా స్పందించాలి. ఇలా రైతులకు యూరియా దిక్కులేదు. ఇదే పాలమూరులో ప్రతి మండల కేంద్రంలో వందల వేల సంఖ్యలో రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. యూరియా ఏమికే దిక్కులేదు. మంది పాలన చేసి దత్తత అన్నారు, పాలమూరు ఇదన్నారు. పాలమూరు గత చరిత్రను ఏదో సానుభూతితో తెలియపరుస్తూ దీన్ని కాపాడుకోవాలి, పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని కాపాడుకోవాలంటున్నారు ముఖ్యమంత్రి గారు. మీకు వచ్చినటువంటి అవకాశానికి యూరియా దిక్కు లేకుండా పోవడమేనా కాపాడుకోవడానికి అర్థం? 21 నెలల నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 5 రిజర్వాయర్లు కట్టి 4 పంపింగ్ స్టేషన్లు కట్టి 27,000 ఎకరాల భూసేకరణ చేసి 90% ప్రాజెక్టు పని పూర్తి చేస్తే 21 నెలల నుంచి ఆ ప్రాజెక్టు మీద ఒక్కనాడు ఆ ప్రాజెక్టు సందర్శన చేసిన పాపానికి పోలే. నువ్వు ఎట్లా పాలమూరు బిడ్డ అవుతావు బాబు? ఈ పరిహాసం ఇది పాలమూరు ప్రజలను అవమానించడమా? ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? పూర్తి చేయలేదు. పూర్తి చేయడం కోసం చేపట్టిన 90% పూర్తి అయింది కదా, అక్కడి నుంచి మిగిలింది మీరు పూర్తి చేయమనే కదా కోరేది. 5-6 నెలలు పనిచేసి 1,000-1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏడాది కిందనే అమల్లోకి వచ్చేది. ఏం చేశారు మరి మీరు? ఏమి చేయలే. అందులో అంతర్భాగమైనటువంటి కొడంగల్ నారాయణపేట లిఫ్టుకు ప్రత్యేక జీవో ఇచ్చి దానికి ప్రత్యేక ప్రాజెక్టు కింద ఏదో పెట్టుకొని ఏదో పొడుగుగా ముందలు తీసుకొని పోతామని చెప్పినారు. ఇది పెండింగ్లో పెట్టి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగమైనటువంటి కొడంగల్ నారాయణపేటను వదిలేసి మీరు సొంతంగా ఓ ప్రాజెక్టు అని చెప్పి పెట్టుకున్నారు. సరే, అన్ని ప్రాంతాలకు నీళ్లు కావాల్సిందే, కానీ మేము చెప్పిన పద్ధతులు వస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్ళు వస్తాయి, తొందరగా వస్తాయి. అవి మీరు రద్దు చేసి పడేసి మీ సొంత పైతంతోనే పెట్టుకున్నారు. అదన చేసి డబ్బున కంప్లీట్ చేయండి. ఎవరొద్దు అన్నారు? కానీ పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పడుకోబెట్టినావు? పాలమూరు బిడ్డవే కదా. ఇప్పటికీ ఒక 50 సార్లు అడిగింటాం మేము ఇక్కడి నుంచి, ఇదే వేదిక నుంచి. 52 సార్లు ఢిల్లీకి పోయడానికే టైం ఉంటుంది, కానీ ఒక్కరోజు పాలమూరు బిడ్డకు పాలమూరు రంగారెడ్డి మీద ప్రత్యక్షంగా పోయి అక్కడ చూసి సమీక్ష చేయడానికి వీలు కాదా? సమీక్ష అంటే ఇంతగానం మాట్లాడాక లోకం బాధకి ఏదో పుట్టబోయి ఇట్లా మాట్లాడిస్తే కాదు. 5 రిజర్వాయర్లు చూడు, 4 పంపింగ్ స్టేషన్లు చూడు, సజ్జుపూర్లు చూడు, టనళ్లు చూడు, కాలువలు చూడు, మేము కట్టిన టవర్ లైన్లు చూడు, కంప్లీట్ అయిన పనులను మొత్తం చూసి మిగిలి ఉన్నవి ఏమున్నాయో కంప్లీట్ చేసి, ఎవరైనా ఎక్కడైనా మిగిలిన పనులు ఉంటే చేసి ప్రజలకు వేగంగా ఫలితం రావాలని ఆశిస్తారు పాలకులు. ఎవరైనా ప్రజా సంకల్పం ఉన్నవాళ్ళు, ప్రజలకు మేలు జరగాలని కోరే వాళ్ళు తాముగా పనిచేసి ఫలితం ఎక్కేయాలి ప్రజలకన్నా ఆలోచిస్తారు. కానీ పోయినంతకాలం 10 ఏళ్లలో కేసీఆర్ ఇది చేసిండు, అది చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు అని మాట్లాడి అభాండాలు వేసి దాని మీదనే మాట్లాడుకుంటే పొద్దు గడపనికి ఇంకా మీరే కావాలన్నా పుణ్యాత్ములు? అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినారు. 21 నెలలు అయిపోయింది. ఏది అనుకున్నది జరుగుతలేదు, వాళ్ళకు కూడా తెలుసు. మరి మొదలైనప్పటి నుంచే కాళేశ్వరం మీద ఏడుపులు పెడబొబ్బలు చేస్తూ వచ్చారు. మొత్తం అందరికీ తెలుసు, లోకానికి అంతా తెలుసు. నేను దిగిపోయినాటికి కాళేశ్వరం మీద అయినటువంటి ఖర్చు అంతా కలిపి 3.5 ఏళ్లలో కంప్లీట్ చేసినాం. 3వ టీఎంసీ కూడా కలిపితే ఇంకొక 15-20 వేల కోట్లు దానికి అదనపు ఖర్చు. కానీ మేము ఉన్నంత వరకు 2 టీఎంసీల వరకు కాళేశ్వరాన్ని పూర్తి చేసినటువంటి ఖర్చు 94,000 కోట్లు మాత్రమే, 94,300 పైచీలకు మాత్రమే. నోటితోనే నా మాటలు మాట్లాడేది. 94,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయినటువంటి కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల దినాన్ని ఇదే భగవద్గీతలాగా ఇదే మాట్లాడి ప్రజల్ని అబద్ధాలతోనే వంచాలని చూసి, ఇక అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మేము కమిషన్ వేస్తాం, ఏవో కమిషన్ వేసినా తెచ్చినాం బూర్కలట్టు తెచ్చినా చూడండి, ఏమీ లేదు లొట్టపీస్. దాంట్లో లొట్టపీస్ అని అంటున్నా నేనైతే. దానికి జస్టిసియబిలిటీ లేదు, అది నిలబడేది కాదు లీగల్ స్క్రూటినీకి 100% నిలబడదు. అందులో
అనుసరించవలసినటువంటి న్యాయబద్ధమైనటువంటి సహజ న్యాయ సూత్రాలకు లోబడినటువంటి పద్ధతులు అనుసరించలేదు కాబట్టే ప్రైమా ఫేసి అసలు ఆ రిపోర్టే చెల్లదనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి విషయం. ఇతర లోతుల్లోకి పోయినటువంటి అంశాలలో ఎక్కడ కూడా ఫలానా ఇది జరిగింది దీనికి వీళ్ళు బాధ్యులు అనేది ఎవరైనా తెలిసింది లేదు, ఆ స్కోపే లేదు అందులో. ఒక రకంగా వాళ్ళు ఆశించినట్లు రాలేదనేటువంటిది కూడా అంతర్గతంగా వాళ్ళకున్న భావన అనిపిస్తుంది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తే. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇది ఒకటి బయట పెట్టేసి దీని మీద చర్చ జరిగేటట్టు చేసేసి దీంతో ఏదో పేద ప్రభుత్వం మీద ఇంకా ఏదో చేస్తాం, ఇంకేదో కక్ష తీర్చుకుంటాం అనేటువంటి ఒక ధోరణే తప్ప అక్కడ ఏముండదు. శాసనసభ పెట్టి శాసనసభలో కూడా మరి అంత ఇంపార్టెంట్ అని మీరు భావించినప్పుడు, ప్రజలకు ఆ విషయాలు వాస్తవాలు తెలియాలనుకున్నప్పుడు మరి 600 పేజీలు ఉన్నటువంటి ఆ నివేదిక మీద విస్తారమైన చర్చ జరగడానికి ఎందుకు అవకాశమే లేదు? అన్ని పక్షాలు అడిగినాయి కదా. ఒక రోజులోనే దబ ముగించుకోవాల్సిన అర్జెంట్ ఏముండింది? అప్పటికి మీరు 30 సార్లు మైక్ కట్ చేస్తే కూడా మీకు 3 చెరువుల నీళ్లు దాపింది హరీష్ రావు తన సమాధానాలతోన, తన తర్కంతోన, తన వాదనతోన. ఇలా బనకచర్ల బాగుండాలి, తెలంగాణ ఎట్లున్నా పర్వాలేదు, ఈ తెలంగాణ అస్తిత్వం మీదనే చిత్తశుద్ధి లేదు. కృష్ణా గోదావరి నీళ్లు ఆంధ్రకు తరలిపోవాలి, ఇక్కడ కక్ష రాజకీయాలతోనే కాలం గడపాలి. ఇది ఈ ప్రభుత్వానికి ఉండేటువంటి వైఖరిగా కనిపిస్తుంది. అరే ఆ పార్టీలోనికి ఇంత బాధపడిపోతున్నాడు, చంద్రబాబు నాయుడికే బాధ లేదు. మేము ఏదో ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతాం, ఒక చారిత్రక క్రమంలో తెలంగాణ విషయంలో మా నిర్ణయం తప్పైపోయింది, మేము అక్కడ ఉంటామని ఆయన ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, ఉందాగా అయిపోయింది అన్నట్లు, ఏ ప్రాంతం వాళ్ళు చూసుకుందాం అన్నట్లు. ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ పోరాటం చేసిందో నిలబడ్డారో, ఇవాళ అదే పార్టీ తరఫున వాళ్ళ తమరు ముఖ్యమంత్రి ఉండి ఇంతగా ఎంత బాధపడిపోతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే దీని అంతరార్థం ఏంటి? ఈ మాత్రం అర్థం కాదా తెలంగాణ సమాజానికి, ప్రజలకు? వీళ్ళు పాలమూరులో పోయి అవన్నీ మాట్లాడితే ఏమనుకుంటారు లోకమన్నా? పాలమూరు వలసలకు కారణం ఎవరండి? పాలమూరు కష్టాల కారకులు ఎవరు? 2014 కంటే ముందు, తెలంగాణ వచ్చే కంటే ముందు పాలమూరు దుస్థితికి కారకులు ఎవరు? ప్రధాన కారణం కాంగ్రెస్ కాదా? సుదీర్ఘకాలం పరిపాలన చేసింది కాంగ్రెస్ కాదా? ఈ ఆనిముత్యాలైన మాటలు తమరు కూడా మాట్లాడింది కదా శాసనసభలో కానీ బయట కానీ. కాంగ్రెస్ కారణంగానే, ఆ ప్రభుత్వ పరిపాలన కారణంగానే ఆ జిల్లా ఇట్లయిందని అనేక సార్లు మాట్లాడింది కదా. ఇలా పచ్చబడ్డ పాలమూరుకు కేర్ ఆఫ్ బీఆర్ఎస్ కేసీఆర్, పంటలు పండుతున్న పాలమూరుకు, వలసలు తిరిగి వచ్చిన పాలమూరుకు కేసీఆర్ కారణం, ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి మార్పుకు కేసీఆర్ కారణం. 10 లక్షల పైచిలకు ఎకరాలు వానాకాలంలో యాసంగిలో పంటలు పండుతున్నాయి అంటే కేసీఆర్ కారణం. గ్రామాలు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి, తండాలు అద్భుతంగా కూడా రూపుదిద్దుకుంటున్నాయి, నాగరికంగా మరింత మెరుగైన సౌకర్యాలతో ఇవాళ గ్రామాలు కానీ తండాలు కానీ వర్ధిల్లుతున్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి. మున్పటి పాలమూరేనా ఇది అని చెప్పి ఎన్ఆర్ఐలు వాళ్ళ స్వస్థలాలకు వచ్చినప్పుడు, ఏళ్ల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఇతర ప్రాంతాల వాళ్ళు కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత వాళ్ళ పాలమూరు సందర్శించినప్పుడు కానీ వాళ్ళు ఆశ్చర్యపోయి చెప్తున్నారు, మేము ఆనాడు చూసిన పాలమూరు ఇవాళ చూస్తున్నటువంటి పాలమూరు ఎట్లుందని. ఆ మిగిలినటువంటి భాగాలు కూడా పూర్తి కావాలి, మంచి కావాలంటే ఇదే ఈ పాలమూరు రంగారెడ్డి పూర్తయితే భారతదేశంలో పంజాబ్లోని 2-3 జిల్లాల తర్వాత అత్యంత అద్భుతమైనటువంటి జిల్లాగా పాలమూరే ఉంటుంది, ఇంకే జిల్లా ఉండదు. మిగిలిపోయినాక ఆ పనులు చేసి చరిత్రలో నిలవండి మీరు కూడా అంటే శాపనార్థాలు. ఇప్పుడు ఏం చేయకుండానే కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజ్, శాంక్షన్ చేసిన మెడికల్ కాలేజ్ తీసుకొని పోయి తమరు పెట్టుకున్నారు. తమరు ఒక మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నారా అండి? కొలంగల్కి వచ్చిన మెడికల్ కాలేజ్ ఎక్కడిది? తెచ్చి తయారుగా పెట్టి తీసుకొని పోయి కూర్చున్నారు. అన్ని తయారుగా దాంట్లో పోయి కూర్చున్నట్లే, సెక్రటరీ తయారు పోయి కూర్చున్నది, అన్ని తయారుగా అట్లనే, అన్ని తయారుగా వడ్డించి రెడీగా పెట్టినటువంటిది పెట్టుకొని మళ్ళీ నిందలు.
ఏం జరగలేదని చెప్పడం ఎట్లా ఎట్లా మాట్లాడబోతుంది ఎట్లా జరిగే కాడికి ఇది జరిగింది. నిజంగా ఇంత గొప్ప అవకాశం వచ్చినటువంటి వాళ్ళు చేయవలసినటువంటి పని ఏంది అసలు? ఏ రంగంలో ఏవి ఎక్కడ ఆగి ఉన్నాయి, ఎక్కడ మిగిలిపోయినాయి వాటిని సమీక్షించి ప్రజలకు ఫలితం ఎట్లియాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా కట్టిన కాళేశ్వరాన్ని పడావు పెట్టేటువంటి బుద్ధిమంతులు ఉంటారు అసలు ప్రపంచంలో? ఈ క్రిమినల్ నెగ్లిజెన్స్, ఇది నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం. 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు 2 పిల్లర్లు కుంగిన కారణంగా అవి కూడా రిపేర్ చేస్తామని కట్టినోడే ఏజెన్సీ వాడే వచ్చి నేను రిపేర్ చేస్తా నా ఖర్చుతోనని చెప్పంగా కూడా అనుమతి ఇవ్వకుండా ఆ రెండు పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం పోయింది. మొత్తం కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేయనికే విఘ్నత, పరిపక్వత, ఒక పొలిటికల్ విజ్డమ్ ఏముంది వీళ్లకు మాట్లాడేటప్పుడు? ప్రజలు ఏమనుకుంటారు అనేటువంటి ఇంగితం ఉండొద్దా? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఈ 2 మేడిగడ్డలు ఉన్న 2 బ్యారేజ్లు కూలిపోవడంతోనే ప్రాజెక్ట్ మొత్తం పోయిందా? పోతుందా? 100 సార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలి, ప్రజలకు అర్థం కావాలి కాబట్టి. ఇంకా ఎవరికైనా అర్థం కావాలి ఉంటే వాళ్ళకి కావాలి కాబట్టి. 3 బ్యారేజ్లు కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజ్లు, 203 కిలోమీటర్ల టనల్స్ సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి వివిధ రిజర్వాయర్లు, 500 మీటర్ల ఎత్తుకు లిఫ్టింగు 80 మీటర్ల నుంచి 80+ ఆడ్ మీటర్స్ నుంచి మొత్తం 240 టీఎంసీల నీటిని వినియోగించినట్లు మల్టిపుల్ ఫిల్లింగ్ ఉంటాయి రిజర్వాయర్స్. ఎప్పుడు కూడా ఖాళీ అయ్యే కొద్దీ మళ్ళీ నింపుతుంటాం కాబట్టి మల్టిపుల్ ఫిల్లింగ్స్తోన 240 టీఎంసీ వాటర్ను వాడుకునేటువంటి విధంగా సిద్ధం చేసి పెడితే నీళ్ళు ఇస్తే ఎస్ఆర్ఎస్పి చివరాయకట్టు లేదా ఎస్ఆర్ఎస్పిలో ఫ్లడ్ ఫ్లో కెనాల్ కానీ వీటన్నిటికీ నీళ్ళు ఏనాడు గతి లేవు. 5-6 లక్షల ఎకరాలకు మించి ముందు పోకుండే అటువంటిది కాళేశ్వరం వచ్చిన తర్వాత ఎస్ఆర్ఎస్పి కింద డిజైన్ చేసినటువంటి 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం, సింగూరు కింద ఉండేటువంటి దానికి నీళ్ళు ఇవ్వడం, గన్పూర్ ఆయకట్టకు నీళ్ళు ఇవ్వడం, హల్దీబాగులో నీళ్లు పోయడం, 1 కాదు 2 కాదు. కాళేశ్వరం నీళ్లతోనే వాళ్ళ ఉత్తర తెలంగాణలో ఒక నదే 150 కిలోమీటర్ల నిడివిలో నీళ్లు ఆగి ఉంటున్నాయి. ఎంత భూగర్భ సంపద పెరిగింది! కాళేశ్వరం సృష్టించినటువంటి సంపద ఎంత! మళ్ళీ ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా ఓవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు వారి మద్దతుతో కేంద్రంలో ఉండేటువంటి మోడీ గారి ప్రభుత్వ పెద్దలు, ఆ పార్టీ నాయకులు, ఇంకోవైపు ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ. అరే ఇంత దాడా, ఇంత ముప్పేట దాడా! అంకెలతో పాటు, ప్రామాణికతతో పాటు, శాస్త్రీయ పద్ధతులతో పాటు అన్ని వివరించడం అనేది. సైట్ ఎందుకు మారిందంటే సహేతుకమైనటువంటి కారణాలు వివరించినాం, నీటి లభ్యత చూపించినాం, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలను చూపించినాం, తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ప్రాజెక్టు పూర్తయిన ఏకైక ప్రాజెక్టు భారతదేశంలో అనేటువంటి విషయాన్ని చూపించినాం. ఈ కేంద్ర జల సంఘం నుంచి వివిధ సంస్థలు కానీ, వివిధ ఇంజనీర్లు కానీ, వివిధ రంగ నిపుణులు కానీ దాని ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని పొగిడి చూసినాం. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ అనేటువంటి వాళ్ళు వరల్డ్ వైడ్గా దాన్ని టెలికాస్ట్ చేసింది చూసినాం. వీటన్నింటినీ కాదని మీరు మాట్లాడిన సొల్లే ప్రజలకు శిలాశాసనమా? అదే ప్రామాణికమా? ఎంతకాలం మాట్లాడతారు ఇట్లా? మళ్ళీ ఇప్పుడు అదేది కమ్యూనిటీ దగ్గర కట్టే చూపిస్తామని మాట్లాడారు. తీసుకురా పర్మిషన్ ముందు మహారాష్ట్ర కాడ పోయి చేతలైతే సిపాయిలు అయితే. ఆ మొత్తం ప్రాజెక్టులో రీడిజైన్లో 7 కాంపోనెంట్స్లో 5 కాంపోనెంట్స్ ఇంటాక్ట్ ఉన్నాయి. ఓన్లీ 2 కాంపోనెంట్సే మారింది, అది కూడా వాటర్ అవైలబిలిటీ కోసం. మిగతాదంతా అదే కదా. మరి మీకంటే ఎక్కువ నీళ్లు, మీకంటే తక్కువ సమయంలో, మీకంటే తక్కువ ఖర్చుతోన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే కడుపెందుకు నవ్వాలా? లేని దాన్ని ఆపాదించి విపరీతమైనటువంటి ద్వేషాన్ని వ్యాపింపజేసి ప్రజలలో ఒక అనుమానాలు ఎక్కి తెచ్చే విధంగా ఆ 2 పిల్లర్లు కుంగిన సందర్భంగా మీరు అడ్వాంటేజ్ తీసుకున్నారు. కానీ అబద్ధాలతో ఎల్లకాలం ఎవరు కూడా రాజ్యం చేయలేరు. అబద్ధాలతో ఎల్లకాలం ప్రజల్ని మభ్య పెట్టలేరు. రేపు సందర్భం వస్తుంది,
లక్షలాది మంది రైతులు వాళ్ళే కవాతు చేస్తారు కాళేశ్వరం నుంచి తెలంగాణ వ్యాప్తంగా. అప్పుడు తెలుస్తుంది ఈ సర్కారు రైతుల నీళ్లు రైతులు ఎట్లా మలుపుకోవాలనో చూపిస్తారు. ఈ సర్కారు కక్ష కట్టుకొని నీళ్లు ఇవ్వకుండా ఇట్లే ఉంటే ప్రజలు ఏం చేయాలనో తీర్మానం చేసుకుంటారు, రైతులు ఏం చేయాలనో తీర్మానం చేసుకుంటారు. రేపు రాబోయే రోజులలో అది కూడా చూపిస్తారు. ఇక మొన్న శాసనసభలో వాళ్ళు నివేదిక పెట్టిన తర్వాత, కమిషన్ రిపోర్ట్ పెట్టిన తర్వాత అందులో ఉండేటువంటి అంశాల మీద తార్కికంగా చాలా సోదాహరణంగా హరీష్ రావు గారు చాలా గొప్పగా వివరించడం జరిగింది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు అనేక సార్లు దాదాపు 30 సార్లు ఇంటరప్ట్ చేసినప్పటికీ కూడాను అద్భుతంగా చెడు కూడా ఆడుకున్నాడు ఆయన, ప్రజలకు విషయాన్ని బోధించడానికి, వీళ్ళ డొల్లతనాన్ని ఎండగట్టడానికి. మరి ఎవరి ప్రయోజనం నెరవేర్చడానికో ఎవరికి బలం చేకూర్చడానికో కొంతమంది హరీష్ రావు గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడడం అనేటువంటిది అది విడ్డూరంగా ఉంది, ఆశ్చర్యకరంగా ఉంది. ఈ సందర్భంలో కేసీఆర్కి కానీ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎవరైనా సరే తెలంగాణను ప్రేమించే వాళ్ళు, ప్రత్యేకంగా బీఆర్ఎస్కు సంబంధించిన శ్రేణులు కానీ అభిమానులు కానీ ఒక రక్షణ కవచంలాగా రక్షణ వలయంలాగా ఉండాల్సినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పై వస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి నిందాపూర్వకమైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు దానికి తావీయకుండా చీల్చి చెండాడాల్సింది పోయి, ఖండించాల్సింది పోయి, వాళ్ళకు ఊతమిచ్చేటువంటి విధంగా కొంతమంది మాట్లాడడం అనేటువంటిది చాలా బాధాకరం, చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ తెలంగాణ ప్రస్థానంలో, పురోగమనంలో, భవిష్యత్తులో ఇటువంటి పాత్ర అనేటువంటిది ధ్రువపాత్రగానే ఉంటుంది. ఏదైనా విషయాలు, ఎవరికైనా విషయాలు ఉంటే అవి తెలుసుకోవడానికి పద్ధతులు ఉన్నాయి, వేదికలు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. కానీ ఒక బహుళ ప్రజా ప్రయోజనం నెరవేరకుండా తూట్లు పొడిచేటువంటి విధంగా శత్రువు పనిచేస్తూ ఉంటే వాళ్లకు బలం చేకూర్చేటువంటి విధంగా ఎవరు మాట్లాడినా, ఎవరు ఏం చేసినా అది చాలా చాలా బాధనే కాదు, ఇక వాళ్ళ అజెండా ఏందో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. నేను కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ అనేటువంటి ఒక ఉద్యమ సంస్థను ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు, అంటే 2000 సంవత్సరం విద్యుత్ ఉద్యమం ఏదైతే ఆనాడు వామపక్షాలు కానీ ఇతరులు కానీ కలిసి చేసినారో, ఆ విద్యుత్ ఉద్యమం తర్వాత వారు లేఖ రాసి రాష్ట్రంలో ఒక పెను సంచలనానికి నాంది పలికినారో, అప్పటి నుంచి అంతకు మునుపటి నుంచే ఒకే పార్టీలో ఉన్న వాళ్ళంగా సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా ఆ అంశంతో తెలంగాణ అంశం తెర మీదకి వస్తుంది, ఇది ప్రజల్ని ఆలోచింపజేస్తుందని అక్కడి నుంచి మొదలు పెడితే మా ప్రస్థానం టీఆర్ఎస్ పార్టీ ఏర్పడే కంటే దాదాపు 7-8 మాసాల ముందు నుంచే టీఆర్ఎస్ ఉద్యమ సంస్థ, దాని పేరు ఎట్లుండాలి, దాని రంగేం ఉండాలి, పార్టీ గుర్తుకు జెండా ఏముండాలి, జెండా గుర్తేముండాలి, పార్టీ గుర్తేముండాలి, ఉద్యమ కార్యాచరణ ఎట్లుండాలి, ప్రజల్లోకి ఎట్లా పోవాలి, గత ఉద్యమాలను అధ్యయనం చేసి శత్రువు పైచేయి సాధించకుండా ఉండాలంటే మనం ఎటువంటి వ్యూహాత్మకమైన అడుగులు వేయాలి, ఇట్లా అనేక రకాల అంశాల మీద అనేక ఉద్యమాలను అధ్యయనం చేసి, హింసాత్మక ఉద్యమాలైనటువంటి ఖలిస్తాన్ కావచ్చు, శ్రీలంకలో జరిగిన ఎల్టీటీ కావచ్చు, అస్సాంలో జరిగినటువంటి అస్సాం గణపరిషత్ ఉద్యమం కావచ్చు, ఈ దేశంలో జరిగినటువంటి రైతుల ఉద్యమం కావచ్చు, శరత్ జోషి గారి రైతుల ఉద్యమం కావచ్చు, ఇట్లా అనేక ఉద్యమాలను, ఆ ఉద్యమ తీరుతెన్నుల్ని, అందులో ప్రజల పాత్రని, ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు వివరించినటువంటి తీరుని చాలా క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేసినటువంటి మొదటి 1/2 డజన్ మందిలో నేను ఒకడిని. 1/2 డజన్ లేదా డజన్ అనుకుందాం. ఇక అప్పటి నుంచి హరీష్ ఉన్నాడు. ఉండడం కాదు,
ఎదురు చెప్పకుండా ప్రశ్నించకుండా ఏమి చెప్తే అది చేసినటువంటి బ్రహ్మంగారికి వీరబ్రహ్మంగారి చరిత్రలో మనం చూస్తాం. సిద్ధయ్య అని ఉంటాడు. నేను నా జీవితం నాకంటే హరీష్ 10-11 ఏళ్ళు చిన్నవాడు వయసులో. హరీష్ రావు గారైనా సంబోధించారా? ఆనాటి పరిస్థితులు నేను ఎమరు వేసుకుంటున్నా కాబట్టి హరీష్ అని సంబోధిస్తున్నా అన్నదా భావించేవారు. ఓ సిద్ధయ్యలాగా వీరబ్రహ్మంగారి కథలో సిద్ధయ్య గురించి మీకు తెలిసే ఉంటుంది. తన సొంత వాళ్లను అక్కడ కుళ్ళినటువంటి కుళ్ళిన ఆ మాంసం, అక్కడ కుళ్ళిన మాంసం ఉంది, మీరు భుజించండి అని చెప్తే అది కుళ్ళింది మేము తినమని నిరాకరిస్తారు. సిద్ధయ్య అంటేనంటే రెండో మాట మాట్లాడకుండా పోయి చేత తీసుకొని భుజించడానికి ఆరగించడానికి మొదలు పెడితే అది పూలుగా మారుతుంది, పరమానంగా మారుతుందని ఇతిహాసం చెప్తాడు మనకు. బ్రహ్మంగారి చరిత్రలో చెప్తారు. చిన్నప్పుడు బ్రహ్మంగారి నాటకాలు వేసేది ఊర్లలో. వీళ్ళ సినిమాలు వచ్చినాక అవి బంద్ అయినది వేరే సంగతి. అవి బాల్యంలో చిన్నపిల్లలుగా మా మైండ్లలో ఇంప్రింట్ అయి ఉన్నాయి. సో అట్లా బ్రహ్మంగారికి సిద్ధయ్య లాంటి వాళ్ళు హరీష్, మేము చూసినటువంటి హరీష్, మేము చూస్తున్నటువంటి హరీష్. ఒక్కోసారి జెండా తయారైనప్పటి నుంచి బేగం బజార్ పోయి రంగులు తీసుకుని రంగురంగుల బట్టలు తీసుకొని వచ్చి ఏ రంగు అయితే బాగుంటుంది కదా బేగం బజార్కు ఉరికిపోయి తీసుకొచ్చినప్పుడు ఆయనే. జలదృశ్యంలో మొట్టమొదటి కార్యాలయ స్థాపన జరిగి అక్కడ జెండా దిమ్మె ఒకటి కట్టి అక్కడ కేసీఆర్ గారు జెండా వేసినారు. ఆ దిమ్మె కట్టించింది, పిల్లలు పెట్టి కట్టించింది అవునే. ఇక అక్కడి నుంచి మొదలు పెడితే 25 ఏళ్ల ప్రస్థానం ఇవాళకి. ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా, ఒక అన్యాయుడిగా, మంత్రిగా, మళ్ళీ ఈరోజు శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీ వర్కర్గా అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తూ వస్తున్నాడు. అందుకే నేను చాలా వేదికలలో నేను చెప్పేవాడిని, మేము కలిసి పనిచేసిన వాళ్ళం కదా. ఇరిగేషన్ మంత్రిగా మా జిల్లాకు వచ్చినప్పుడు అనేక సందర్భాలు, ఒకసారి కాదు 2 సార్లు, ఎన్నో సందర్భాలు ఆ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి, వేగిరపరచడానికి ఏమేమి చేయాలనేటువంటి ఆలోచన చేసే క్రమంలో చాలా విషయాలు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం, పంచుకునేటువంటి వాళ్ళం. మొదటి నుంచి ఎక్కడనేదో కార్యక్రమాలు పోతే ఉప ఎన్నికలైన కాడ వసతులు లేని కాడ మేము న్యూస్ పేపర్లు వేసుకొని ఫ్లోర్ మీద పడుకున్నాం. దాంట్లో హరీష్ ఉన్నాడు, నేనున్నా, జగదీష్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు, ఇన్నయ్య ఉన్నాడు, విజయరామారావు ఉన్నాడు, అన్నాడు మత్స్యశాస్త్ర ఉన్నాడు. అబ్బా ఒక్కటి కాదు, పెద్ద పాటలు. అంటే ప్రజల కోసం ఒక కన్విక్షన్తో, ఒక అంకిత భావంతో మనం దీనికి పూనుకున్నాం. ఇది నెరవేరేదాకా కష్టాలైనా రాని, మరణమైనా రాని, మనం బ్రతికుండంగా వస్తావా, తర్వాత వస్తావా తర్వాత సంగతి, ఇది ఈ లక్ష్యం నెరవేరేదాకా పనిచేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తూ వచ్చినాం. అందులో అతను ఒక్కనాడు కూడా విరామం లేకుండా పనిచేస్తున్నాడు. ఆయన పనితీరు మీద, ఆయన మీద ఇప్పుడు మాట్లాడేలా ఆయన పనితీరు మీద చాలాసార్లు ప్రశంసించి మాట్లాడారు. మరి వాళ్ళ రివర్స్ గేర్ ఎట్లేసి ఆయనను తూలనాడి మాట్లాడతారో నాకైతే అర్థమవుతలేదు. మనసు ఎట్లా ఒప్పుకుంటుందో నాకైతే అర్థమవుతలేదు. ఈటెల రాజేందర్ మీద హరీష్ కక్ష జరిగింది. నేను ప్రత్యక్ష సాక్షిని. ఆఖరి నిమిషం వరకు రాజేందర్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసిన ఆయన అన్నలాంటి రాజేందర్కు టీఆర్ఎస్ పార్టీలో ఎంట్రీ ఇప్పించినాను నేను. కళాశాల రోజుల నుంచి నాకు జూనియరు, ఆత్మీయుడు. సరే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆనాడు ఆ నిర్ణయం తీసుకున్నది పార్టీ, అది జరిగిపోయింది. కానీ దాంట్లో హరీష్ పాత్ర లేదు. పార్టీ పాత్ర ప్రధానంగా పార్టీ అధినాయకుడిగా కేసీఆర్ నిర్ణయం. దానికి అలా హరీష్కు ముడిపెట్టడం, మళ్ళీ దానికి కాంట్రాడిక్టరీగా మళ్ళీ హుజూరాబాద్ గెలుపుకి ఈయనే కావాలన్నమాట. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి ఎట్లా ఇది సారూప్యత ఉంటుంది. ఒక్కసారి ఆయన శాసనసభ్యుడయ్యే అవకాశం వస్తే అది ఉప ఎన్నికలో 2004 సెప్టెంబర్లో వచ్చినటువంటి ఉప ఎన్నికలో ఆయన అక్కడ శాసనసభ్యుడైనాడు. కేసీఆర్ గారు రాజీనామా చేసిన తర్వాత అంతకంటే ముందే మంత్రి ఉప ఎన్నిక వచ్చింది. అక్కడి నుంచి మొదలు పెడితే చాలా విజయవంతంగా గెలుపొక్కటే కాదు, ప్రజాభిమానాన్ని చూరగొనడంలో, ప్రజలకు చాలా చేరువై పనిచేయడంలో ఎవరైనా ఆయన నుంచి నేర్చుకోవాలి. అందుకే నేను చాలాసార్లు వేదికల మీద చెప్పిన, తన నుంచి నేర్చుకోవాలి. చాలా విషయాలు ప్రభుత్వంలో పనులు చేయించుకొని ప్రజలు చేసే విషయంలో నేను ఒక రకంగా హరీష్ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను.
వయసులో చిన్నవాడు అని చెప్పేవాడిని వేదికల మీద. వయసులో నాకంటే చిన్నవాడు, వయసులో నాకు తమ్ముడే, కానీ దక్షతలే అన్నలాంటి వాడు అని చెప్పిన. అతను బీఆర్ఎస్ పార్టీకి ఒక సంపద. హరీష్ ట్రబుల్ షూటరు. ఏ ఉప ఎన్నిక వచ్చిందన్నా ఎక్కడ ఏ స్పెషల్ టాస్క్ ఇచ్చినా ఇది కాదు, లేకపోతే ఎవరి వల్ల కూడా కాదు అంటే అది హరీష్కి అప్పచెప్తే చేసుకొని వచ్చినటువంటి కార్యదక్షుడు అతను. మనకు ఉండేటువంటి తుర్పు ముక్కల్ లాంటి నాయకులని బలహీనపరుచుకుంటే ఆ నష్టం ఎవరికి? తెలంగాణ సమాజానికి కాదా? తెలంగాణ ప్రేమించే వాళ్ళు, తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇది? ఒకసారి కాదు, రెండుసార్లు కాళేశ్వరం అనుమతుల కోసం, మహారాష్ట్రను ఒప్పించడం కోసం, మహారాష్ట్రతో లింక్ అయి ఉన్నటువంటి అంశాల కాడికి 25 సార్లు పోయింది ఒక్క మహారాష్ట్రకే. వాళ్ళతో ఎంత నేర్పరితనంతో పనులు తీసుకొని ఈ సిచ్యువేషన్ ఫెసిలిటేట్ చేసి మళ్ళీ కేసీఆర్తో మాట్లాడిపించి అనేక ప్రయత్నాలు చేశారు. అది ఇరిగేషన్ శాఖ ఇచ్చినా, ఆర్థిక శాఖ ఇచ్చినా, వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చినా అత్యంత సమర్థవంతంగా ఆ శాఖల్ని నిర్వహించిండు. అంతెందుకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినట్టు ఆనాడు ఇవాళ అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళతో పాటు చాలామంది ఆయన పనితీరును బహిరంగంగానే మెచ్చుకున్నారు కదా. మరి అటువంటి హరీష్ రావు మీద నిందలు వేయడంతో పాటు ఇంకా కొంచెం అసహ్యం అనిపించేటువంటి విధంగా సీఎంతో కొల్లుడైనాడని, రేవంత్ రెడ్డితో కలిసిపోయినాడని, లేకుంటే ఆయన కాలు మొక్కలు, ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా రాజకీయాల కోసం. చాలా చాలా బాగా అనిపించింది నాకు అవి విన్నప్పుడు. ఇతరేతర విషయాలు పక్కకు పెట్టండి. హరీష్ క్యారెక్టర్కు రేవంత్ పోయి కాళ్ళు మొక్కేటువంటి మనిషి అని నాకు అర్థం కాదు. తెలంగాణలో ఒక్క మనిషిని నమ్ముతారా ఇటువంటి ప్రచారం చేస్తే? విమాన ప్రయాణాలు చేస్తే ఎవరు యాసిడ్లో కూర్చుంటారో, ఎవరు పోతారో ఎవరికి తెలుస్తుంది? రేపు ఎప్పుడన్నా కేసీఆర్ కూడా ఢిల్లీకి పోయినాడు అనుకోకుండా రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు అనుకో అదే ఫ్లైట్లో, ఇక కలిసిపోయిందో మాట్లాడుకున్నారండి, మాట్లాడతావా? అంత అర్ధరహితంగా ఉంటుందా? చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు తిహార్ జైలుకి పోయిండు. నేను ఫోన్ చేసిన చాలాసార్లు, ములాఖత్కి మేము కూడా వస్తామంటే వద్దన్నా, మేము వెళ్తున్నాము, ఎక్కువ మంది పోతే మళ్ళీ అక్కడ ములాఖత్ కాడ ఇబ్బందులు ఎందుకు, నేను పోతున్నా, కేటీఆర్ పోతున్నా, ఎప్పుడు మేము తెలుసుకునేది సమాచారం. పాప కష్టం వచ్చినప్పుడు మేము అందరం కూడా బాధపడ్డాం. మొత్తం పార్టీ కూడా వెంట నిలిచింది. తప్పకుండా నిలవాలి, మా బాధ్యత. మరి వాళ్ళ ఆయనను మొత్తం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని, అబద్ధ హామీలను శాసనసభలో కానీ బయట కానీ వైపు కేటీఆర్, వైపు హరీష్ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతున్నారు. మరి ఇవాళ హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడితే లాభం జరిగేది ఎవరికి? ఎవరికి లాభం జరగాలని హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సరే, ఆయనతో పాటు మిగతా వాళ్ళని కూడా ఒకరిద్దరిని కలిపి మాట్లాడినారు. వాళ్ళు ప్రభుత్వంలోనే లేరు. సంతోష్ జనరల్ ప్రభుత్వంలో ఉన్నాడు. ఒకసారి ఆయనకి రాజ్యసభ ఇచ్చినారు. ఆయన మొత్తం పాత్ర అంతా కూడా కేసీఆర్కు వ్యక్తిగత సహాయకుడు. నిజం చెప్పాలంటే ఆయన మంది కాదు కదా, మీ అన్ననే కదా. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది, ప్రజలు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక మహిళలు ఇబ్బంది పడుతున్నారు, పెన్షన్ రావట్లేదు, కళ్యాణ లక్ష్మి ఆలస్యం అవుతా ఉంది, సంక్షేమ పథకాలు ప్రభుత్వం చెప్పిన విధంగా అమలు అవుతలేవు. ప్రజలకు సాంత్వనగా నిలవాల్సినటువంటి సందర్భంలో ఈ పంచాయతీలతోనేమొచ్చింది నాకు అర్థం కాదు. సమయం సందర్భం లేదా? ఎక్కడో మరి అర్థం చేసుకోవడంలో ఎక్కడన్నా పొరపాటు జరిగింది, ఏం జరిగింది నాకు తెలియదు. నేను లోతుల్లోకి బోదలుచుకోలేదు ఇప్పట్లో. కానీ నాకు బాధ కలిగింది కాబట్టి చెప్తాను, ఇది పద్ధతి కాదు. ఎవరు హర్షించరు దీన్ని. తెలంగాణలో ఇవాళ తెలంగాణను ప్రేమించేటువంటి వాళ్ళు ఇతర పార్టీలలో ఉండొచ్చు కాక,
బీఆర్ఎస్ఏ కాదు, ఖచ్చితంగా హరీష్తో పాటు ఉన్నారు, హరీష్ వెంబడి ఉన్నారు, హరీష్కు నైతికంగా మద్దతు ఇస్తున్నారు. ఆయన మనోనిబ్బరాన్ని దెబ్బతీసి ఆయనను బలహీనపరిచి ఇంకెవరినో సంతోషపెట్టాలంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదని అయితే మేము భావిస్తున్నాం. ఒక మాట బ్రదర్, సరే ఎవరికైనా కుటుంబం ఉంటుంది, ఏ నాయకుడికైనా ఏ పార్టీ అధినేతకైనా కుటుంబం ఉంటుంది, వాళ్ళ కుటుంబ విషయాలు ఉంటాయి, అది కుటుంబం వరకు ఓకే. కానీ ఒక్కటి మనం గమనించాల్సింది, కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులు కుటుంబ అధినేతను చూసినప్పుడు కుటుంబ అధినేతగానే ఎక్కువ చూస్తారు. రాజకీయంగా చూసినప్పుడు కుటుంబానికి అవతల ఉండేటువంటి రాజకీయ నాయకులకు ఉండేంత లోతైన పరిశీలన కుటుంబ సభ్యులు కొన్నిసార్లు ఉండకపోయే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు నేను గర్వంగా చెప్తాను, నేను కేసీఆర్ను 99% అర్థం చేసుకుంటా, అంచనా వేసుకుంటా ఏ క్షణాన కేసీఆర్ ఆలోచన ధోరణి ఎట్లుంటుంది అనేది. ఈ 99% దగ్గరగా కుటుంబ సభ్యులు ఉన్నారని నేనైతే అనుకోను. అనేది అది. కాబట్టి కేసీఆర్కు ఉండేటువంటి ప్రజ్ఞాపాఠవాలు, ఆయనకుండే చతురత, ఆయనకుండేటువంటి వ్యూహము, ఆయనకుండేటువంటి ముందు చూపు, ఆయనకుండేటువంటి సమయస్ఫూర్తిని ఎవరో ట్యాంపర్ చేసి ఏందో చేసి గిలిగిలి చేసి వెనక నుంచి ఏందో చేసేంత అంత బేలుగానే ఉన్నాడు ఆ కేసీఆర్. కేసీఆర్ ఈజ్ ఎ లెజెండ్, కేసీఆర్ ఈజ్ ఎ క్రూసైడర్. కేసీఆర్ను తప్పుదోవ పట్టించేంత ఆలోచన ఎవరైనా చేస్తే కూడా దానికి ఆస్కారం ఇచ్చి ఆ వచ్చులో పడేంత బలహీనుడు ఆ కేసీఆర్. అయితే తెలంగాణ సాధించేవాడా? దేశంలోని ఇన్ని పార్టీలను ఒప్పించేవాడా? అట్లా అంటున్నారంటేనే కేసీఆర్ను 100% అర్థం చేసుకోలేదని నేను అనుకుంటా. అది నా భావన. సరే నేనేమంటున్నానంటే షీఈ్ లైక్ మై ఓన్ డాటర్. నా డాటర్ కంటే పెద్దది, మా చెల్లెల కంటే చిన్నది, మా అధినేత కూతురు, మాకు కూడా సొంత కూతురు లాంటిది. మాకు అదే వాత్సల్యం ఉంటుంది. ఇప్పుడు రామన్న మంచోడు అనే మాట సంతోషం, హరీష్ అన్న చాలా మంచోడు అనేటువంటి మాట 10 సార్లు అన్నది కదా, మరి అది కూడా ప్రామాణికంగా తీసుకోండి మీరు. సరే, మనసు కష్టం కలిగినప్పుడు ఏదైనా అవతలి వాళ్ళని మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, లేకుంటే మనల్ని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, కొన్ని పొరపచ్చాలు ఉన్నప్పుడు కొంత భావావేశంతోన ఎమోషనల్గా ఏదైనా మాట్లాడితే మాట్లాడిండొచ్చు. సరే, వాళ్ళు ఏమన్నా మళ్ళీ పునరాలోచించుకుంటారేమో చూద్దాం. అంటే నేను ఏమంటున్నానంటే, అందుకే ఇంతకుముందు చెప్పాను, తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన పైన ఒక కేసు పెట్టి జైల్లో పెట్టినప్పుడు ఆడబిడ్డను అందరం బాధపడ్డాం, కుటుంబ సభ్యులు బాధపడ్డారు. అన్నలాంటి హరీష్, సొంత అన్న అయినటువంటి కేటీఆర్, ఆమె బయటకు వచ్చే వరకు వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి న్యాయవాదులు సంప్రదించి చట్టపరంగా చేయవలసినటువంటి అనేక ప్రయత్నాలు వాళ్ళని చేసినారు. పట్టించుకోలేదనేటువంటి మాట సరైంది కాదు. 1. 2, సరే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తనను ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఏదైనా మాట్లాడి ఉన్నా, ఎవరైనా ఏదైనా ప్రచారం చేసి ఉన్నా, అది ఎవరైనా ఖండించాల్సిందే. ఖండించలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? చెప్పే వాళ్ళకి చెప్పి తిరిగి చెప్పింటారు కదా, చెప్పకుండా ఉండరు కదా. ఇక అది కేసీఆర్ గారు పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం మీద నేనేం మాట్లాడాను. నేను మాట్లాడిందల్లా కూడా ప్రధానంగా 1, ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలకు ప్రతిగా ఏం చెప్పాలనో, ప్రజలకు ఏమి వివరించాలనో అదో ప్రయత్నం చేసిన. 2, నేను ఎరిగిన, టీఆర్ఎస్ శ్రేణులు ఎరిగిన, పార్టీ ఎరిగిన హరీష్ రావు గురించి తూలనాడి మాట్లాడడం, ఆరోపణలు చేయడం, అవి బాధ కలిగించేటువంటిది. అట్లా చేసి ఉండాల్సింది కాదు. ఆమె కూలుగా ఆలోచించుకుంటే ఆమెకు అర్థమవుతుంది. చేసి ఉండాల్సింది కాదు ఎట్టి పరిస్థితులలో. కేసీఆర్ను కాదని ఆ పార్టీలో ఇంకెవరో ఇంకేదో పాత్ర పోషించడానికి ఆస్కారమే లేదు. నేను ఖరాఖండిగా చెప్తున్నా. కేసీఆర్ అధినాయకుడు, కేసీఆర్ మాటనే శిలాశాసనం మా అందరికీ. మేమందరం
తెలంగాణ సైనికులం, కేసీఆర్ అనుయాయులం. అది కేటీఆర్ కానీ, హరీష్ కానీ, నారాయణటోళం కానీ ఎవరైనా సరే, ఎవరికి ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషిస్తారు. భవిష్యత్తుకు సంబంధించి ఎవరెవరో ఏవో కళలు కానీ ఏవో ఊహించుకొని ఏవో గీతలు గీసుకొని మేమిటు మీరటు అనేటువంటి కోణంలో ఆలోచిస్తే అది వ్యక్తిగతంగా పరిణతి చెందని అంశాన్ని తెలియజేస్తుంది. లేకుంటే వాళ్ళకు సమాజం పట్ల ఈ విస్తృతమైన తెలంగాణ భావి కర్తవ్యాల పట్ల ఆ అకుటిత భావం, ఆ దీక్ష లేదనిపిస్తుంది ఎవరైనా. మన లక్ష్యము మిగిలిపోయినటువంటి తెలంగాణ పునర్నిర్మాణ చర్యలు ఏమున్నాయో సరే, మనకు అవకాశం రాలేదు ఇప్పుడు 5 ఏళ్ళు. వీళ్ళు చేయకపోగా వీళ్ళు వాళ్ళ విధ్వంసం చేస్తుండే రకంగా చెప్పాలంటే, మళ్ళీ రాబోయే రోజులలో చేయాల్సినటువంటి పనుల మీద మనం దృష్టి పెట్టాలి. ప్రజల్ని అప్రమత్తం చేయాలి, ప్రజలకు బాసటగా నిలవాలి, అండగా నిలవాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, సమర్థవంతమైనటువంటి పాత్రను పోషించాలి. ఇప్పుడు ఎత్తి చూపవలసింది అధికారంలో ఉండి ప్రజలకు బాధ్యత వహించాల్సినటువంటి పార్టీ లేదా ప్రభుత్వం. అది చేయని దాన్ని ఎత్తి చూపడం రాజకీయ నాయకుల కర్తవ్యం అవుతుంది, రాజకీయ కార్యకర్తల కర్తవ్యం అవుతుంది. దానికి భిన్నంగా ఏం చేసినా సొంత పార్టీని బలహీనపరిచినట్లే అవుతుంది. అట్లా చాలామంది మాట్లాడారు 25 ఏళ్ల కాలంలో. అట్లా మాట్లాడిన వాళ్ళంతా కూడా 4 పార్టీలు మార్చుకొని వేదికలు మార్చుకుంటూ వచ్చినారు తప్ప వాళ్ళ శాపనార్థాలు ఏమంటారు కదా, పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి మీద ఉన్న వెన్న కింద పడిపోదు కదా. 25 ఏళ్ళ నుంచి నేనేమంటున్నా అంటే ఒక్కరి గురించి కేంద్ర బిందువు చేసి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ పార్టీ లక్ష్యాలు ఎరిగి సందర్భానుసారంగా వ్యూహాత్మకంగా ఈ పార్టీ వేసేటువంటి అడుగులు వేసేటువంటి వాళ్ళు, నిగ్రహంగా ఓపికగా పార్టీ వ్యూహాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు నిలకడగా ఉంటారు. పార్టీ వ్యూహం, పార్టీ లక్ష్యము, ప్రజల లక్ష్యానికి తోడుగా అదనంగా వ్యక్తిగత లక్ష్యం, వ్యక్తిగత అజెండా ఉండేటువంటి వాళ్లకు అడుగులు తడబడతాయి తప్పకుండా. అక్కడే సమస్యలు వస్తాయి. థ్యాంక్ యూ.